బీసీలకు 34% రిజర్వేషన్లో కేవలం భిక్ష కాదని అవి వారి చట్టబద్దమైన హక్కులని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ బీసీ వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న అన్న మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. బీసీలకు భిక్ష కాదు భాగస్వామ్యం కావాలి, భరోసా కాదు అధికారంలో భాగం కావాలి, మాటలు కాదు చట్టబద్దమైన హక్కు కావాలి. అందుకే ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునేలా రిజర్వేషన్లు తెస్తున్నాం. సామాజిక న్యాయం, బీసీలు సాధికారిత సమగ్ర ఆంధ్రప్రదేశ్ కోసం 34% రిజర్వేషన్ కల్పన చరిత్రాత్మక నిర్ణయం అంట. ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అధికారంలో భాగం కాదు, భరోసా కాదు భాగం కావాలి, మాటలు కాదు చట్టబద్ధత హక్కు కావాలి. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. చట్టబద్ధమైన హక్కు ఎలా వస్తుంది 34% రిజర్వేషన్లకి? పార్లమెంట్లో చట్టం చేస్తే వాళ్ళకి హక్కు వస్తుంది. పార్లమెంట్లో ఉన్నదెవరు? ఎన్డీఏ ప్రభుత్వం, అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి మీరు పార్లమెంట్లో పెట్టి చట్టం ఎందుకు చేయట్లేదు? మీకు తెలుసు అసెంబ్లీలో ఇప్పుడు మీరు చేసిన చట్టం రేపు కోర్టులలో నిలబడదు. అంటే మరోసారి బీసీని మోసం చేయడానికి ఈ తతంగం అంతా చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మీద ఆరాయణపడిన కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు మొన్నటి వరకు జరుగుతుంది, మొన్న 4 రోజుల వరకు. మరి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పారు కదా. మరి దానికన్నా ముఖ్యమైనది 34% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కదా. అది ఎందుకు పెట్టలేదు పార్లమెంట్లో? చంద్రబాబు నాయుడు గారు